3 ఏళ్ల క్రితం వచ్చిన 'రంగబలి' తర్వాత నాగశౌర్య హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ 'బ్యాడ్ బాయ్ కార్తిక్'. శ్రీదేవి, విజయ్ కుమార్ ఇంపార్టెంట్ రోల్లో యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 17 నుంచి మన ముందుకొచ్చింది. లాస్ట్ ఇయర్ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోతో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న మసూద్ ఎఫ్ఎం తిరువీర్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ 'పాపం ప్రతాప్'. ఆఫ్టర్ మ్యారేజ్ హడ్డల్స్ కాన్సెప్ట్ తో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ ఫన్ ఎంటర్టైనర్ మూవీ ఏప్రిల్ 17 నుంచి థియేటర్స్ లోకి వచ్చేసింది. ఎర్లీ 90s లో టీవీ చుట్టూ తిరిగే కథాంశంతో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'తిమ్మరాజుపల్లి టీవీ'. సరికొత్త నటుల్ని పరిచయం చేస్తూ కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన ఈ రూటెడ్ సస్పెన్స్ డ్రామా ఏప్రిల్ 17 నుంచి మన ముందుకు వచ్చేసింది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాస్ గా తెరకెక్కిన తెరచాప అండ్ కాలగమనం సినిమాలతో పాటు డివోషనల్ టచ్ తో వస్తున్న గాలి సినిమాలు కూడా ఏప్రిల్ 17 నుంచి థియేటర్స్ లోకి వచ్చేసాయి. తమిళ హీరో ఆర్య లీడింగ్ రోల్ లో మంజు వారియర్, శరత్ కుమార్, గౌతమ్ కార్తిక్ ఇంపార్టెంట్ రోల్స్ లో చేసిన లేటెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ 'మిస్టర్ ఎక్స్' తెలుగు వెర్షన్ ఏప్రిల్ 17 నుంచి మన ముందుకు వచ్చేసింది. వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన హాలీవుడ్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ 'లీ క్రోనిన్స్ ది మమ్మీ' తెలుగు వెర్షన్ ఏప్రిల్ 17 నుంచి థియేటర్స్ లోకి వచ్చేసింది. మలయాళం యాక్టర్ టోనో థామస్ అండ్ కైడు లోహర్ లీడింగ్ రోల్స్ లో చేసిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'పల్లి చట్టంబి' తెలుగు వెర్షన్ కూడా ఏప్రిల్ 17 నుంచి మన ముందుకు వచ్చేసింది.